అతను నీకు అన్న కాదన్న విషయాన్ని చెప్తేనే నీకు అంత కోపం వచ్చిందే. మరి అలాంటిది నా అన్న కొడుకు ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతుంటే నాకెలా ఉండాలరా? అన్న కొడుకు 25 ఏళ్ల తర్వాత అన్న కొడుకు ఉన్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. అది కాదురా, ఇక చాలు. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో లేనిపోని సమస్యలన్నీ వచ్చి పడుతున్నాయి. వీటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని భయంగా ఉందమ్మా. ఏం కాదత్తయ్య, ఈ ఒడిదుడుకులన్నీ కేవలం పాల పొంగి లాంటివే. ఎంత త్వరగా వచ్చాయో అంత త్వరగా సర్దుకుంటాయి. మీరేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. అది కాదమ్మా, ఆ దేవరాజేమో ఇంట్లోనే ఉన్నాడు. అభి వచ్చే టైం అయింది. ఎదురు పడితే ఏం జరుగుతుందోనని. ఏం జరుగుతత్తయ్య, మీరేదైతే ఊహించుకుని అనవసరంగా టెన్షన్ పడకండి. కాస్త కూల్గా ఉండండి. అమ్మా, ఏంటలా ఉన్నా? ఏం లేదవి. భూమి, ఏంటండి? ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదండి. మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరు ఎందుకు టెన్షన్ పడుతున్నారనిపిస్తోంది. ఏమైంది భూమి? నేను చెప్తానురా. నానమ్మా, ఏం లేదురా రాముడు, నా చిన్న కొడుకు దేవరాజు వచ్చాడు. నువ్వేమంటావో ఏమోనని ఇందాకటి నుంచి టెన్షన్ పడుతున్నారా. అమ్మా, నువ్విలా ప్రతి చిన్న విషయానికి అంత టెన్షన్ పట్టడం మంచిది కాదు. దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది. ఈ విషయాలేవి మనసులో పెట్టుకోకుండా కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఉండమ్మా. నా మాట వింటావు కదా? అలాగేరా. దేవరాజు ఎక్కడున్నానమ్మా? పైన ఉన్నాడురా. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. అభి, అమ్మా, ఈ టైంలో నాకు నా తల్లి ఆరోగ్యం ముఖ్యం. పంతాలు పట్టింపులు కాదు. నువ్వేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండవు. భూమి, అమ్మను జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. అభి, ఏంటమ్మా? టెన్షన్ పడకండి అత్తయ్య. ఆది వచ్చాడా సింధు? వచ్చాడా అని అడుగుతున్నాను. ఆయన నడు బాబు గారు. చూడు, ఊహ తెలిసిన దగ్గర నుండి అభిరామే నా కన్నయ్య. నా ప్రాణం పోయే వరకు నేను అభిరామ్ తమ్ముణ్ణే. ఈ విషయంలో నువ్వే కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చినా సరే నా ఆలోచన మారదు. నా గురించి ఆలోచించడానికి, నా భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నాకు మా అన్నయ్య ఉన్నాడు. సో నా గురించి ఆలోచించాల్సిన అవసరం గాని, బాధపడాల్సిన అవసరం గాని నీలాంటి వాళ్ళకు లేదు, రాదు, రాకూడదు. నువ్వు ఇంత అమాయకంగా ఉండబట్టారా నీ చేత కప్పులు కడిగిస్తున్నాడు, వాచ్మెన్ డ్యూటీ చేపిస్తున్నాడు. అతనేమో రాజభోగం అనిపిస్తున్నాడు, నిన్ను నానా కష్టాలు పెడుతున్నాడు. నేనేం కష్టాలు పడట్లేదు, చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నుంచి మా విషయాలు జోక్యం చేసుకోవడం మానేసి మీ పని మీరు చూసుకుంటే మంచిది. రే ఆది, ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నయ్య, ఊరికినే ఉన్నాను. అది రాయ్, కొంచెం తప్పుకో. ఎందుకన్నయ్య?
తప్పుకో. నేనేం సరదాకి తాగట్లేదన్నయ్య. గుండెల్లో ఉన్న బాధను మర్చిపోవడానికి తాగుతున్నాను. ప్రతి క్షణం నీ విషయమే గుర్తొస్తుంది. తట్టుకోవడం నా వల్ల కావట్లేదన్నయ్య. అందుకే ఇలాగైనా కాస్తో కుస్తో. నా అన్న కొడుకునే కొడతావా? దేవరాజ్, ఇది మా అన్నదమ్ములకు సంబంధించిన విషయం. ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. ఏంట్రా సంబంధం లేని విషయం? ఎవడో ఒక అనామకుడు నా అన్న కొడుకు మీ చేయి చేసుకుంటుంటే దేవరాజ్, మాటలు తిన్నగా రానివ్వు. మా అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించి ఆగిపోయాను కాబట్టి బతికిపోయాం. లేకపోతే ఈ పాటికి. అన్నయ్య, నువ్వు ఉండన్నయ్య. నన్ను నా అన్నయ్యని వేరు చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదని ఇంతకు ముందే చెప్పాను. దయచేసి ఆ మర్యాదను కాపాడుకో. అంతేకాని అనవసరంగా జోక్యం చేసుకొని పరిస్థితుల్ని చేయి దాటేదాకా తీసుకురావద్దు. ఏంట్రా చేయి దాటేలా చేసుకునేది? పాపో, అన్నయ్య, అతను మాటలను పట్టించుకోవద్దన్నయ్య. అతని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. రాయ్, నేను ఆలోచిస్తుంది అతని గురించి కాదురా, నీ గురించి. నేను నీ గురించి ఆలోచిస్తుంది వేరు, నువ్వు చేస్తుంది వేరు. అది కాదన్నయ్య. మందు తాగితే మొత్తొస్తుందే తప్ప సమస్యకు పరిష్కారం రాదు. నీ సంగతిలా కాదు. రా. రారా. ఏమైందవి? నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు కదమ్మా. అయినా నువ్వెందుకు వచ్చావు? ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండమంటావురా? ఎలాంటి పరిస్థితులు లేవమ్మా. నువ్వేం టెన్షన్ పడుకో, వెళ్ళి పడుకో. అది కాదురా, ఇప్పుడు వీడేం చేశాడు? ఎందుకలా చేయి పట్టుకొని లాక్కొస్తున్నావు? ఏం లేదమ్మా, నేను చెప్తాను వదినా. అన్నగారి గురించి ఆలోచిస్తూ బాధను తట్టుకోలేక వీడు మందు తాగాడు. అదేదో పెద్ద నేరమైనట్టు చేయి చేసుకొని లాక్కొని తీసుకొచ్చాడు. ఎరా, చివరికి ఇలా తయారయ్యావా? అది కాదమ్మా. ఏంటి వదినా మీరు కూడా? వీడు మందు తాగుతుంది ఇతని గురించి ఆలోచిస్తూ, అంతేగాని వాడి కోసం కాదు. అర్థం చేసుకోకుండా మీరు కూడా ఏంటి అలా మాట్లాడతారు? చూడు దేవరాజ్, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి, ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు, ఇది నా ఇల్లు. నా ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా న్యూసెన్స్ చేస్తే నా సెన్స్ వైలెన్స్ వైపు ఆలోచిస్తుంది. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నా సెన్స్ మారకముందే సైలెంట్ గా వెళ్ళిపో. ఒరే రాముడు, ఏమిట్రా చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? నానమ్మా, పెద్దవాళ్ళు పెద్దరికంగా ఉన్నంతసేపే గౌరవిస్తాను. అది దాటితే నేను గీత దాటుతాను. అమ్మా సింధు, బట్టలు సర్దుకోండి. చూడు, మన ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు నా వాళ్ళు. ఈ ఇంటిని నన్ను వదిలేసి ఎక్కడికి రారు, ఎప్పటికీ రారు. అమ్మా సింధు, మన ఇంటికి వెళ్దాం. బయలుదేరండి. రే ఆది, బయలుదేరరా. మా అన్నయ్య సమాధానం చెప్పారు కదా, ఇక చాలదా? నేను కూడా చెప్పాలా? ఇక బయలుదేరు. వెళ్తానభి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీ మాయ మాటల్ని, నీ నటన్ని నిజమని నమ్ముతున్నారు మా వాళ్ళు. త్వరలోనే, వీలైనంత త్వరలోనే వాళ్ళని ఆ భ్రమలో నుంచి బయటకు తీసుకొస్తాను. ఈ ఇంటి నుంచి, నీ నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొస్తాను. అది జరగని పని దేవరాజ్. ఇంకో 10 జన్మలెత్తినా అది నీ వల్ల కాదు. వీళ్ళంతా నా వాళ్ళు, నా ప్రాణం. నా నుంచి ఎప్పటికీ దూరం కారు, ఎవరూ దూరం చేయలేరు. అలా చెయ్యాలని ఎవరైనా ప్రయత్నిస్తే
ఈ అభిరాముడు లక్ష్మీ నరసింహుడు అవతారం ఎత్తి చీల్చి చెండాడుతాడు. ఇక బయలుదేరు. చూస్తాను, అది చూస్తాను. నేనేం సరదాకి తాగట్లేదన్నయ్య. గుండెల్లో ఉన్న బాధను మర్చిపోవడానికి తాగుతున్నాను. ప్రతి క్షణం నీ విషయమే గుర్తొస్తుంది. తట్టుకోవడం నా వల్ల కావట్లేదన్నయ్య. అందుకే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వీలైనంత త్వరలోనే ఈ ఇంటి నుంచి, నీ నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొస్తాను. ఏం జరిగింది భూమి? ఎందుకు ఏడుస్తున్నావు? నేను బాధపడుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏదో జరిగిందని కాదండి, ఏం జరుగుతుందోనని. ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా ప్రేమానుబంధాలు ముడివేసుకున్న మనుషుల మధ్య ఇప్పుడిప్పుడే అభిప్రాయ భేదాలు రగులుకుంటున్నాయి. ఆ అభిప్రాయ భేదాలు ఎంత దూరం వెళ్తాయో, వాటి వల్ల ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయో, అందమైన బొమ్మరిల్లు లాంటి ఈ ఇల్లు చివరికి ఏమవుతుందోనని భయంగా ఉందండి. ఏం కాదు భూమి, ఇంతకుముందు అందరం ఎంత ఆప్యాయంగా ఉన్నామో ఇక ముందు కూడా అలాగే ఉంటాం భూమి. ఎప్పటికీ ఇళ్ళు బొమ్మరిల్లులాగే ఉంటుంది, అలాగే ఉంచుతాను కూడా. ఏదేదో ఊహించుకొని అనవసరంగా భయపడకు. అది కాదండి. నీ భయం నాకు తెలుసు భూమి. సింధు గురించిగా. తనది చిన్నపిల్ల మనస్తత్వం. తనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. పెళ్లికి ముందు చూసావుగా ఎంత గందరగోళం చేసిందో. తర్వాత మారిందా లేదా? ఇప్పుడు కూడా అంతే. తనే తెలుసుకుంటుంది, తనంతట తానే మారుతుంది. చెడు మొదట్లో తీయగా ఉంటుంది, చివరికి చేదును తెలుస్తుంది. ఆ చేదు గురించి తెలుసుకునేలోపే చాలా జీవితాలు తారుమారైపోతాయి. అందుకే ఆ దేవరాజు మాటలు సింధు మనసును కలుషితం చేయకముందే తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఏంటయ్యా నువ్వు చెప్పేది? నా చిన్న కొడుకు చెడ్డవాడానా? చూడు, వాడొచ్చింది వాళ్ళ మనసుల్ని చెడగొట్టడానికో, ఈ కుటుంబాన్ని చీల్చడానికో కాదు. తన అన్న కొడుకు కష్టాలు పడుతోంటే ఆ కష్టాల నుంచి బయటపడేయాలని, వాడికో మంచి జీవితం ఇవ్వాలని. అది అర్థం చేసుకోకుండా వాణ్ణి చెడ్డవాడంటే మాత్రం బాగుండదు. అది కాదు నానమ్మా, అది నీ ఆంతర్యం నాకు అర్థమైందిరా. నా చిన్న కొడుకు ఇంటికి రావడానికి వీల్లేదు. అన్న కుటుంబంతో బంధం పెంచుకోవడం నీకు నచ్చదు. ఏమైందత్తయ్య? మంచి చేయడానికి వచ్చిన వాళ్ళని మోసగాళ్ళగా చూడొద్దని చెప్పి నీ పెంపుడు కొడుకుతో చెప్పు. దండాలెట్టే దేవుడే గుడి బయటే ఉండిపోయాడెందుకో, గుమ్మం దాటొచ్చేది ఇంకా ఎప్పుడో. వనవాసం చేసొచ్చిన రాముడే యువరాజయ్యేలేదు ఇంకా ఎన్నడో, తల ఎత్తి తిరిగేది ఇంకా ఎప్పుడో. అబ్బే, పెద్దావిడ, ఆవిడ మాటల్నేం పట్టించుకోకరా. ఎంతైనా నానమ్మ కదమ్మా. అలా అంటే ఈ సొంత వారిలో ఈ పంతమెందుకో, ఈ పూల దండలో ఈ చిక్కులేంటో, అందరిలో ప్రేమే ఉన్నదా చేశారే గుండెల్లో తుల్లో.
అబ్బాబాబా మొత్తం 24 క్యారెట్ల బంగారం అంటే ఊరికే ఇచ్చారు కదా, నకిలీదేమో అని డౌట్ వచ్చి చెక్ చేయించా. మొత్తం మేలిం బంగారం అని చెప్పారు. ఏదేమైనా నీ జాతకంలో రాసినట్టు నువ్వు మహర్జాతకురాలివే. ఇన్నాళ్ళు నీకు పట్టిన శనంతా ఈ దెబ్బతో వదిలిపోయింది. అదృష్టం తేనె పట్టు పట్టినట్టు పట్టింది. ఇక ఆ తేనెని పిండుకోవడమేనే. ఇంత సంతోషకరమైన విషయం చెప్తూ ఉంటే ఆనందంతో ఎగిరి గంతేయాల్సింది పోయి అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావేమిటే? తను అలాగే ఉంటుంది. నువ్వే కాదు, నీలాంటోళ్ళు 10 మంది వచ్చి ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా తను మారడం కాదు కదా, కనీసం వినను కూడా వినదు. ఎందుకంటే ఈ ఇంటి గొప్పతనం, మా అన్నయ్య మంచితనం తనకు తెలుసు కాబట్టి, తను కళ్ళారా చూసింది కాబట్టి. చూడండి అత్తయ్య, మీకు వెనక ముందు ఎవరూ లేరు అన్న ఒకే ఒక్క కారణంతో మీరేం చేస్తున్నా భరిస్తూ వస్తున్నా. టైంకింత తిని ఇక నుంచైనా తిన్నగా ఉండండి. అలా కాకుండా ఇలాంటి మాటలు చెప్పి మీ అమ్మాయి మనసు మార్చాలని చూసినా, పొదరిల్లు లాంటి ఈ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసినా మర్యాదగా ఉండదు. ఏంటయ్యా మర్యాదగా ఉండేది? నేనేం మీ కుటుంబంలో చిచ్చు పెట్టలే. నా కూతురు జీవితాన్ని బాగు చేసుకుంటున్నాను. ఆస్ట్రేలియా వెళ్లి MBA చదివొచ్చిన నా కూతురు ఇంత చిన్న గదిలో ఉంటూ, ఇంత చిన్న స్టవ్ మీద వండుకుంటూ, దిక్కులేందాల్లాగా గతిలేందాల్లాగా నానా కష్టాలు పడుతూ అవస్థలు పడుతూ ఉంటే అందరూ ఏదో పాతకాలపు సెంటిమెంట్ సినిమా చూసినట్టు చూశారే తప్ప కనీసం ఏ ఒక్కరైనా అయ్యో పాపం అని జాలిపడ్డారా? జాలిపడకపోగా జీవితంలో ఎదుగుతున్నారు, జీవితంలో నేర్చుకుంటున్నారు అని పెద్ద పెద్ద నీతి వాక్యాలు. పైగా అమ్మ పెట్టనియదు, అడుక్కు తిననివ్వదని సాయం చేయడానికి మీ ఇంట్లో వాళ్ళకి ఎలాగో మనసు రాదు. పాపం ఆ దేవరాజు, అయ్యో నా అన్న కొడుకు ఇంత కష్టంలో ఉన్నాడు అని జాలిపడి ధర్మరాజులాగా సాయం చేస్తే అదేదో దేశద్రోహం అయినట్టు ఇక నుంచి ఆ ఇంటికి వెళ్ళొద్దు, పోవద్దు అని వార్నింగ్ ఇస్తావా? అది కాదయ్యా, ఆ అభి అంటే ఎక్కడివాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియనివాడు కాబట్టి, రక్త సంబంధం విలువ తెలియదు కాబట్టి అతను అలా మాట్లాడాడంటే అర్థం ఉంది. కానీ సొంత బాబాయిని పట్టుకొని నువ్వు, సొంత మర్దల్ని పట్టుకొని మీ అమ్మ అలా మాట్లాడడం ఏమైనా పద్ధతిగా ఉందయ్యా? సక్కుబాయ్ గారు, ఇంకొక మాట మాట్లాడమంటే మర్యాద దక్కదు. అమ్మ లాంటి దానివి, అమ్మంత వయసున్న దానివి కాబట్టి బతికిపోయావు. లేకపోతేనా మా అన్నయ్యని అలా అన్నందుకు ఈ పార్టీకి చంపేసుండేవాణ్ణి. ఇప్పుడు ఆవిడేముందని అంతలా అరుస్తున్నా? ఏమందా? మా అన్నయ్యని పట్టుకుని ఎంత మాట ఉందో తెలుసా? ఈ విషయాన్ని నువ్వు సమర్థిస్తున్నావా? అర్థమైంది సింధు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా నాకు అండగా నిలబడే గొప్ప భార్యవని అనుకున్నాను నేను. కానీ మాటలకి డబ్బులకు మారిపోయి సగటు ఆడదానివని నిరూపించావు సింధు. చాలు సింధు, చాలు. ఏంటయ్యా ఓ చెప్తున్నావు? మీరెన్ని చెప్పినా గొర్రెల్లా వింటే మంచిది, అలా కాకుండా అదేంటి అని అడిగితే మాత్రం చెడ్డది. ఇదెక్కడి న్యాయమయ్యా? 10 మందిని పిలిపించి ఈ విషయం చెప్పండి. ఇది ఎవరైనా తప్పు అంటే అప్పుడు చెప్పుతో కొట్టండి. చాలా ఆపండి. ఇంత దూరం వచ్చారు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మా అన్నయ్య ఎప్పటికీ నా దృష్టిలో దేవుడే. మీ తల్లి కూతులే కాదు, ఆఖరికి ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా కూడా నా మనసు మారదు. చచ్చే చివరి క్షణం వరకు కూడా మా అన్నయ్య మాటే వింటాను. నేను నీ తమ్ముడిని. పేగు బంధాల కంటే ప్రేమ బంధాలు ఎప్పటికీ గొప్పవి కావు, సాటిరావు. చచ్చే చివరి క్షణం వరకు కూడా మా అన్నయ్య మాటే వింటాను.